భక్తిహీనుల దగ్గర ఆరంభం అవ్వలేదు. దేవుని ఇంటి దగ్గరే తీర్పు ఆరంభమై ఉన్నది. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు? పాపి ఎవరు, భక్తిహీనుడు ఎవరు, నీతిమంతుడు ఎవరు? ఇవే కదా తెలుసుకోవాల్సిన విషయాలు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎందుకు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమని మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రియమైన బిడ్డలారా, ఫలించు చెట్టుకు రాళ్ళు ఏమవుతాయి? ఎక్కువ తక్కువ. ఫలించే చెట్టుకి రాళ్ళు ఎక్కువ లేక దెబ్బలు ఎక్కువ. దీనిలో నిలబట్టం అనేది చాలా కష్టం. అన్నీ దులుపుకొని పోయేవాడికి ఏమంటుంది? ఏమి లేదు. అదే నీతిమంతుడే రక్షించబడటం దుర్లభం. దేవుని యొక్క వాక్యం నుండి బాహ్య సంబంధముగా చెట్టు నొట్టినటువంటి ఫలములు రాలవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా ఫలించేటటువంటి నీతిమంతుడైన వాడు దాన్ని కాపాడుకొనుచూ బ్రతకాలి.